ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలెనని వెళ్ళి. యేసు ప్రభువారి రహస్య రాకడలో సంఘము మధ్య ఆకాశానికి ఎత్తబడిన తరువాత భూమి మీద 7 ఏండ్లు శ్రమల కాలము ఉంటుంది. అందులో మొదటి 3.5 సంవత్సరములు శ్రమలు ఉండగా చివరి 3.5 సంవత్సరములు మహాశ్రమలు ఉంటాయి. మహాశ్రమల కాలములో వచ్చు పాత్రల తీర్పులను ధ్యానిస్తూ ప్రస్తుతము 6వ పాత్ర కుమ్మరింపు తరువాత జరుగు సంఘటనలను ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 12 నుండి 14 వచనం వరకు చూస్తూ ఉన్నాం. 1. 6వ దూత దేవుని కోపమను పాత్రను యూఫ్రటీసు మహానదిపై కుమ్మరిస్తుంది. 2. యూఫ్రటీసు నది ఎండిపోతుంది. తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడుతుంది. 3. తరువాత ఘట సర్పము అంటే సాతాను, క్రూర మృగము అంటే అంత్యక్రీస్తు, మరో క్రూర మృగము అంటే అబద్ధ ప్రవక్తల నోటి నుండి కప్పల వంటి అపవిత్రాత్మలు బయలు వెడలుతాయి. ఈ ముగ్గురు అంటే సాతాను, అంత్యక్రీస్తు, అబద్ధపు ప్రవక్తలను దుష్టత్రిత్వము అంటారు. 4. ఈ కప్పల వంటి అపవిత్రాత్మలు సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. 5. ఈ ఆత్మలు ప్రజలను మోసము చేయుటకు, తప్పుదారి పట్టించుటకు సూచనలు చేసేవిగా ఉంటాయి. 6. వీటి యొక్క లక్ష్యము అంతిమ యుద్ధమునకు లేదా దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లేదా దేవునికి లేదా యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా జరుగు యుద్ధమునకు రాజులను పోగు చేయుట. 7. ఇవి అందు నిమిత్తమై అంటే దుష్టత్రిత్వము నుండి వచ్చిన అపవిత్రాత్మలు రాజుల యొద్దకు బయలు వెడలుతాయి. తర్వాత విషయాలను తర్వాత వీడియోల్లో చూద్దాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.